మూడొద్దలకు అది పిండం గిట్లా పెడతాం కదా మనము. అది తినకపోతే ఏమవుతుంది? గోజ గోజ పడుతుండు. వద్దాను అన్నా, అవన్నీ చేయకన్నా అన్న, ప్లీజ్ అన్న. దానికి అన్నా నీ కాలు మొక్తానా ప్లీజ్ బ్రదర్. అన్నా అన్నా అయ్యో పిచ్చి పనులు చేయకనా. ఆపేనా, నీ కాలు మొక్తానా, నీ కాలు మొక్తానా, నీ కాలు మొక్తానా ప్లీజ్, రిక్వెస్ట్ అన్నా. అన్నా నేను నాకు పాపం కాదు, మీరు పాపంలో కల్పిస్తారు అన్న. వద్దానా కూర్చో. ఒకడు చిన్న సామాన్ మోయాలి, 10 నిమిషాలు పని. సరిపోతారా? మేము కూడా ఉన్నాము. వాటికి వస్తే అందరూ ఎగబడతారు అట్లా అని చెప్పేసి. అందరేమో ఆట ఆడుతున్నారు. చిత్తిపోతే ఆడతారు. సీట్ బెల్ట్ పెట్టుకో. తీరా అది ఇస్తుంది. మీ ఇంట్లో నీకు ఎవరంటే ఇష్టమే బాగా? మీ ఇంట్లో ఎవరంటే ఇష్టం బాగా? ఎవరంటే అమ్మ. ఇంకా పెద్దోళ్ళ దాంట్లో? పెద్దలు అంటే పెద్దలు ఎవరు, నాయనమ్మ తాత గిట్ట ఎవరు లేరు. మా నాన్న కూడా ఎక్స్పైర్ అయిపోయాడు. అరే అమ్మకు నాకు మా తాత అంటే మస్తు ఇష్టం. ఎవడు అడిగాడు నిన్ను? వారం కింద చచ్చిపోయిండు. అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? గోస గోస పడుతుండ పైన, గోస పడుతుండ పైన. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న? మూడొద్దలకు అది పిండం గిట్లా పెడతాం కదా మనము. అది తినకపోతే ఏమవుతుంది? కాకి తినకపోతే వాళ్ళు ఏదో మన సంతోషం ఉండలేరు, ఏదో అని ఇచ్చిపెట్టి పోయారు అనుకుంటున్నారు. అక్కడ ఆత్మ కూడా ఆకలి ఆకలి అని అరుస్తుందంట కదా, ఆకలి ఆకలి అని అరుస్తుందంట కదా అంటారు కదా. తెలియదా? రాత్రి మా తాత కళ్ళకు వచ్చింది నాకు. నేనంటే మస్తు ఇష్టం ఆయనకి. ఏమంటున్నా అంటే ఆకలి అవుతుందిరా నాకు, మీరు పెట్టేది నాకు వద్దు. అయితే అస్థికలు ఉంటాయి కదా ఆయన, అస్థికలు మామూలుగా గంగల కలుపుతారు కదా, నాకు గంగల కలిపొద్దంట. అర్థమైందా? అస్థికల చెంబైతే ఏదైతే ఉందో దాంట్లో రక్తంతో నింపి నువ్వు దాన్ని నది లేడని వేసేయి. అంటే మొత్తం ఇట్లా అస్థికలు తీయకుండా పారబోస్తారు కదా, పారపోయకుండా రక్తంతో నింపేసి చెంబునట్లు వడ్లే అన్నాడు. ఇప్పుడు ఏం పని అది? అదే పని. ఏం పని? మనం కొంచెం అస్థికలు వదిలేసి రావాలి. అస్థికల ప్రాబ్లం ఎందుకు? ఏమైతుంది అన్న? 5 నిమిషాల పని. వద్దాన్న, ఇక్కడ ఏడున్నాయి చెరువులు? నాకు తెలియదు. ఇక్కడ ఉంది కదా కేబుల్ ఎంత. ప్లీజ్ అన్న. అయితే నేను రక్తం ఇస్తే నేను కొంచెం ఆయనకు బాగా ఇష్టం కదా, ఒప్పుకోడు. ప్లీజ్ ఆపేసి. అహే ఒక 10 నిమిషాల పని. బ్రదర్ ప్లీజ్ అన్న, రిక్వెస్ట్ చేస్తున్నా. చాలా మంచి మనిషి ఉంటున్నా. కరెక్టే అన్న, నేను కాదంటే కానీ నేను రాను. నువ్వు ఏం చెయ్యకన్నా ప్లీజ్ అన్న. నువ్వు ఇట్లా అస్థికలు వదిలేసే అది వేసిపోతుంది అన్న. ఆపేయన్నా. నేను సరే నేను ఆపానా? ఇడ నువ్వు ఆపానా ప్లీజ్. విన్నా నేను రానన్నా.
ప్లీజ్ బ్రదర్ విన్ను నేను రానా ఆపేసానా నేను విను అన్న నేను అన్నా ప్లీజ్ అన్నా అయితే వద్దానా బ్రదర్ గోజ గోజ పడుతుండు వద్దాను అన్నా అవన్నీ చేయకన్నా అన్నా ప్లీజ్ అన్నా ప్లీజ్ బ్రదర్ ఏం చేస్తున్నావు అన్న అన్నా అవన్నీ చేయొద్దన్నా మీకు దండం పెడతా అన్నా నువ్వు నోర్మై మొహం పగిలిపోతుంది అన్నా అవన్నీ చేయొద్దన్నా ప్లీజ్ అన్నా రిక్వెస్ట్ చేస్తాను నీ కాళ్ళు నాకు పిల్లలు ఉన్నారా అన్న నేను నిన్ను ఏం చేస్తాను అన్నా వద్దా అన్నా నేను కాంట దివి చచ్చిపోతాను విన్ను ఆగన్నా నువ్వు ఎందుకు పరేషాన్ అవుతున్నావు అది ఇరుగుతుంది అది లాకేసినావు కానీ దియానా ప్లీజ్ అన్నా దానికి అన్నా నీ కాలు మొక్తానా ప్లీజ్ బ్రదర్ అన్నా అన్నా ప్లీజ్ అన్నా అన్నా నీ కాలు మొక్తానా అన్నా ప్లీజ్ అన్నా అన్నా వద్దానా ప్లీజ్ అన్నా అన్నా ప్లీజ్ అన్నా వద్దానా నీ కాలు మొక్తానా అన్నా ప్లీజ్ అన్నా వద్దానా నీ కాలు మొక్తానా అన్నా మేము కూడా అన్నా నేను పిల్లం ఉండేవాళ్ళం అన్నా నేనేం చేయాలన్నా దానికి ప్లీజ్ అన్నా రిక్వెస్ట్ అన్నా నీ కాలు మొక్తానా అన్నా ప్లీజ్ అన్నా నాకు అంటే అర్థమైపోయింది అన్న ఎందుకు చెప్తున్నావు అన్న ఏంది ఆపన్నా ప్లీజ్ అన్న ఆగన్నా తీసుకుపోను కానీ ఆడ మాట్లాడదాం మనము నీతో మాట్లాడి ఏం వద్దన్నా నేను ఏం అడుగుతున్నా వద్దన్నా నువ్వు ఆ రక్తాము గీప్తాము అవన్నీ అడుగుతున్నావు అన్న నీ కాలు ముక్తాము గీప్తాము అవన్నీ అడుగుతున్నావు అన్న నీ కాలు ముక్తానా పిల్లలు ఉన్నా ప్లీజ్ అన్న నీ కాలు మొక్తానా నాకు 10,000 కాదు నువ్వు ₹1,00,000 ఇచ్చి నాకు వద్దానా ప్లీజ్ 10,000 కాదు నువ్వు ₹1,00,000 ఇచ్చి నాకు వద్దానా ప్లీజ్ అన్న నీ కాలు మొక్తానా నేను ఆగమవుతానా నేను అన్న ప్లీజ్ అన్న నన్ను నీ కాలు మొక్తానా ప్లీజ్ అన్న అన్న ప్లీజ్ అన్న అగో పిచ్చి పనులు చేయకనా ఆపేనా నీ కాలు మొక్తానా ప్లీజ్ రిక్వెస్ట్ అన్న నేను నాకు పాపం కాదు మీరు పాపం కాదు మీరు పాపం కల్పిస్తారా ప్లీజ్ అన్న నీ కాలు మొక్తానా అన్న ప్లీజ్ రిక్వెస్ట్ అన్న నేను ఎంత బాధపడుతున్నాను నాకు తెలుసా అన్న ప్లీజ్ అన్న నేను ఎంత బాధపడుతున్నాను నాకు తెలుసా అన్న ప్లీజ్ అన్న వద్దు ఒక్క 2 నిమిషాలు వద్దానా వద్దు